నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. ఇక్కడ యోబు గారు అంత ధైర్యం కలిగి ఉన్నారంటే ఎలా ధైర్యం కలిగి ఉన్నారు, ఎందుకు ధైర్యం కలిగి ఉన్నారు అని మనం ఆలోచించగలిగితే భక్తి అండి. దేవుని మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ, అపారమైనటువంటి పిచ్చి నమ్మకం, అపారమైనటువంటి భక్తి. ఆ భక్తే అతనికి ఏం చేసిందంట, ధైర్యము పుట్టించిందంట అండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. ఎంతగా నిరీక్షించారండి. మళ్ళీ ఎలా నిరీక్షించారు, యథార్థంగా. అంటే యథార్థంగా ఉంటూ దేవుని కొరకు నిరీక్షిస్తున్నానండి. అందుకే యోబు గారి గురించి చూసావా, అపవాదితోనే చెప్పాడండి. చూసావా నా కుమారుడు ఎంత గొప్పవాడో. ఒకసారి యోబుని చూడు, యోబు గురించి ఆలోచించు. నా మీద ఎంత భక్తి పరుడుగా ఉన్నాడో, ఎంత భయము భక్తి కలిగి ఉన్నాడో. తన ఈ కుటుంబాన్ని కూడా రక్షించుకోవడానికి ఒకవేళ తన పిల్లలు ఎక్కడైనా విందును ఆరగించేటప్పుడు తన మనస్సులో ఎక్కడైనా దేవునికి బాధ కలిగించారేమని ప్రతినిత్యము పిల్లల కొరకు, కుటుంబం కొరకు ప్రార్థించే ఒక గొప్ప వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారంటే యోబు గారు కనబడుతున్నారండి. ఈరోజు మనము మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు మరి మనం భక్తిలో ఉంటూ మన పిల్లలను భక్తిలో పెంచగలుగుతున్నామంటే లేదండి. భార్య సంఘానికి వచ్చిందనుకోండి, భర్త రాడు. భార్య భర్త ఇరువురు వచ్చారనుకోండి, పిల్లలు రారు. ఒకవేళ పిల్లలు వచ్చారనుకోండి, తల్లిదండ్రులు రారు. అంటే ఒకే కుటుంబంలోనే దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు కదా, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా, దేవుడు మనకి క్షేమకరంగా మనల్ని ఈ భూమి మీద నిలవబెట్టాడు కదా. మరి అలా నిలవబెట్టినప్పుడు దేవుని సన్నిధిలో మనం కుటుంబంగా వెళ్ళి కనబడాలి. దేవుని సన్నిధిలో నా కుటుంబమే ముందుండాలని ఏ కుటుంబం ఆలోచించగలుగుతున్నారంట లేదండి. ఇక్కడ యోబు గారు ఎంత భక్తిని పెంచుకున్నారంటే, ఎంత దేవుని మీద నమ్మకాన్ని పెంచుకున్నారంటే అందుకేనండి అతని భక్తి ఏం పుట్టించిందంటే ధైర్యాన్ని పుట్టించింది. అంత ధైర్యం కలిగి ఉంటున్నారంటే దేవుని మీద ఉన్నటువంటి భక్తి.